జై గురుదేవ దత్త. జై జై గురుదేవ దత్త. ఇలా మన మాలపిచ్చమ్మ తల్లి తన యొక్క ఆ అవతార కార్యాన్ని చాలించిన తర్వాత తన యొక్క సిద్ధాంతాలని భక్తుల్లో ఆచరింపచేసేదానికి రాజేశ్వరమ్మ అనేటువంటి ఒక భక్తురాల్ని ఎంచుకుందని చెప్పుకున్నాం కదా. ఆమె ఏమిటి అలాంటి విషయాన్ని మనం ఈ రాజేశ్వరమ్మ తల్లి కూడా భక్తులందరినీ కూడా తన హృదయాలలో స్థానం ఇచ్చి అందరి యొక్క దీనులను కూడా అందరినీ ఆదరించి చక్కటి ఆధ్యాత్మిక బోధనను అందిస్తూ ఎందరినో ఆదరిస్తూ ఎంతో సంఘ సంస్కర్తగాను ఆధ్యాత్మికవేత్తగాను కుటుంబంతో కలిసి చేసినటువంటి గొప్ప ఐశ్వర్యవంతురాలు కూడా ఈ రాజేశ్వరియమ్మ. ఐశ్వర్యవంతురాలు కూడా ఎలా ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. రాజేశ్వరమ్మ అస్వస్థరాలుగా ఉందట. అమ్మ శరీరం వదిలే సమయానికి చూడండి, మనకి ఏ మహాత్ములు కూడా తమ నిర్యాణ సమయంలో తన ప్రియ శిష్యుల్ని ఎప్పుడు దగ్గర ఉంచుకున్నారు. రాఘవేంద్ర స్వామి తన శిష్యుల్ని, మన వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇంకా సిద్ధయ్యని, మన షిరిడి సాయి కాకాశాబ్దీషత్ ఇట్లాంటి తన ప్రియ భక్తుల్ని ఇట్లా అందరినీ కూడా పంపినటువంటి విషయాన్ని మనం వింటూ ఉంటాం. అట్లాగే ఈ రాజేశ్వరమ్మకి అనారోగ్యం చేత హాస్పిటల్లో ఉందట. అందుకని అమ్మ నిర్యాణం అప్పుడు ఆమె లేదట. సరే, ఆశ్రమంలో అమ్మ నిర్వాణం ఇంట్లో ఈమెకి జ్యోతి సాక్షాత్కారం ఒకేసారి జరిగాయట. అమ్మ ఆ జ్యోతి అమ్మగా మారిపోయిందట. అప్పుడు ఆ జ్యోతి అమ్మగా మారగానే ఈమె రాజేశ్వరమ్మ కొంగు జాపిందట. ఆమె అందులో పచ్చి శనగలు పోసిందట. ఆ పచ్చి శనగలు చూసి అమ్మ ఇవి నేనేం చేసుకోనమ్మా అన్నదట. అవి వెంటనే వేయించిన శనగలుగా మారిపోయాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పచ్చి ఉన్నవి మొలకెత్తుతాయి, వేయించినవి మొలకెత్తవు. అలా జనులకు మోక్ష మార్గం మీద నడిపించేందుకు మనకి రాజేశ్వరమ్మకి శక్తినిస్తూ ఉంది మన అవధూత రామావధూత పిచ్చమ్మ తల్లి. ఇక సరే, అవి నాటి నుండి ఈ రాజేశ్వరమ్మలో ఇదివరకటి కంటే కూడా ప్రస్తుత సమయంలో మానసిక పరిపక్వత, వైరాగ్య తీవ్రత ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయట. సరే, ఇవేంటి చూద్దాం. విద్యావంతురాలైన రామమ్మ ఆమెకు ధర్మసూక్ష్మాలు వివరించేది. రామమ్మ గారు ఈమెకి ధర్మసూక్ష్మాలు ఏమాత్రం ఈమె కూడా చదువుకోలే. మనమ పిచ్చమ్మ తల్లి ఎలా అయితే విద్యాశూన్యురాలో అలాగే ఈ రాజేశ్వరమ్మ గారు కూడా విద్య అభ్యసించినటువంటి వారు కాదు. అలాంటి ఈమెకు ఏమే బాపనమ్మ ఈ తుమ్మల బీడుని ఎలా చేస్తావో ఏంటో అని చెప్పింది కదా మనమ్మ. ఆ తల్లి ధర్మసూక్ష్మాలు వివరించేదట. గుంటూరు వాస్తవులైనటువంటి చిలకమ్మ గారు ఈమెని గుంటూరు అమ్మగారు అని పిలుస్తూ ఉంటారట. మంత్రాలు బోధించేవారు. గురువులు చెప్పింది వీళ్ళు ఎవరైతే ఎప్పుడు కూడా ఒక శిష్యుడు పురోగతిని ఎప్పుడు సాధిస్తాడు అంటే గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా దాంట్లో సందేహ సంశయాలను ఇది ఎందుకు ఇలా చెప్పాడు అలాంటి సందేహాలు సంశయాల్ని ఇది లేకుండా చూస్తూ ఉంటే చక్కగా పురోగతిలోకి వెళ్తూ ఉంటాడనమాట. అలాగే వాళ్ళు చెప్పింది చక్కగా భక్తి విశ్వాసాలతో చేసేది. అయితే గురుభక్తియే ఆమెను అమ్మ తర్వాత అమ్మగా చిన్నమ్మగా తీర్చిదిద్దింది. అమ్మ ఆశ్రమోద్ధారణకి చిన్నమ్మ సర్వస్వం అర్పించిందట. ఇంటిని పాడినంతా అక్కడికే చేర్చేది. తన వస్తు వాహనాలన్నింటినీ కూడా ఆశ్రమానికే ఇచ్చి వేసిందట. కైంకర్యానికి నల్లమ్మ అంటే దుర్గమ్మ రూపంలో అమ్మ సమాధిపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 లక్ష్మీకాంత యోగీశ్వర్ల చేతుల మీదుగా జరిపారని మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నాం. ఇలా తర్వాత రాజేశ్వరమ్మ పిచ్చమ్మ గారి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పంతో తెల్లమ్మని జైపూర్ నుంచి అప్పట్లోనే చక్కటి పాలరాతిని ఒకదాన్ని తెప్పించి చక్కని నైపుణ్యంతో అమ్మ విగ్రహాన్ని తెప్పించింది. ఫిరంగిపురం నుంచి రాళ్ళు కూర్చుకొని శిల్పులతో రాత్రింబవళ్ళు చెక్కించిందట. ఆలయాన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆగమ శాస్త్రం ప్రకారం వడ్లమూడి శ్రీ మల్లికార్జున దీక్షితుల వారి చేత వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేయించిందట. ఇక పోతే మన ఈ రాజేశ్వరమ్మ గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈమె కూడా కురుమద్దాలి వాస్తవురాలే. ఆ కురుమద్దాల్లో నారయ్య శ్రీమతి రమణమ్మ అనే పుణ్య దంపతులు నివసిస్తూ ఉన్నారట. వీరికి పుణ్యాల పంటగా జన్మించింది 1923 ఆగస్టు నెల 22వ తేదీన 22 ఆగస్టులో
1923 సంవత్సరంలో అమ్మ జన్మించిందట. ఆమెకు రాజేశ్వరి అని నామకరణం చేశారు. పేరుకు తగిన రూపురేఖల్లో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది రాజేశ్వరి. ఆమెకు 5 ఏళ్ళు రాగానే ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లి చేసిన పక్కనే ఉన్నటువంటి మేనమామకి ఇచ్చి వివాహం జరిపించారు. సరే, అటు మెట్టినిల్లు ఇటు పుట్టినిల్లు పక్కనే రామాలయము. ఈమె జీవితం కూడా, ఈమె బాల్యం కూడా అంతా అమ్మ జీవితం ఎలా అయితే రామాలయంలోనే జరిగిందో అలాగే రామాలయంలోనే జరిగిపోయింది. సరే, యుక్త వయస్కురాలు అయ్యింది. యుక్త వయస్కురాలు అయిన తర్వాత మేనమామే కదా చేసుకున్న ఆయనకిచ్చి కొసరాజు తెగ అనేటువంటి ఆయనకిచ్చి పెళ్లి చేశారు కదా. అక్కడే ఉంది. ఆటలాడిన రాముడే గురువు, తన స్నేహితుడు అన్నీ కూడా రాముడే అన్న విధంగా జీవించింది ఈ చిన్నమ్మ. ఆమె అందరి ఆడపిల్లలాగే అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఆగర్భ శ్రీమంతుల ఇంటిలో అడుగుపెట్టిందట. అంటే అప్పట్లో మంచి ధనవంతుల ఇంట్లోనే ఈ రాజేశ్వరమ్మకి మంచి మేనమామ వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి సంపద కలిగి ఉన్నవారు అనేది మనకు అర్థమవుతుంది. గృహస్థాశ్రమం జీవిత స్త్రీలోకానికి ఆదర్శం. వినయ విధేయతలతో అత్తవారింట్లో అందరినీ మెప్పించిందట. భర్తకు అనుకూల సతి అయి సంచరించింది. ఇల్లే కైలాసంగా తలచింది. ఇంట్లో అందరి సేవలకు అంకితమయ్యింది. అతిథి అభ్యాగుతులను పూజించింది. కడుపు నిండా భోజనం పెట్టేది. ఆమె రాకతో ఆ ఇల్లు లక్ష్మీనివాసమయ్యింది. ఆ ఇల్లు పాలవెల్లిలా పొంగింది. ఆ ఇంటి మహాలక్ష్మిలా ఈమె వెలిగిపోతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఒక స్త్రీ తన సమస్తాన్ని కూడా, ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీ సమస్త బాధ్యతలను సంతోషంతో చేస్తూ కూడా భక్తిలో మనం ముందుకు పయనించవచ్చు అని. చిన్నప్పటి నుండి కురుమద్దాలి యోగిని అవధూత మాతపై భక్తిని పెంచుకుంది కదా మన రాజేశ్వరమ్మ. ఆ భక్తి వయసుతో పాటు వృద్ధి కాసాగింది. అమ్మ వాత్సల్యాన్ని సంపాదించుకుంది. అమ్మకు ప్రియ శిష్యురాలయ్యింది. అప్పటి నుండి తామరాకు మీద నీటి బొట్టిలా, రొంపిలోనున్న బురదంటని కుమ్మరి పురుగుల సంసారం చూడండి. రొంపులో ఉంటుంది, బురదలోనే ఉంటుంది అనే కుమ్మరి పురుగుకి, కానీ బురద అంటుకోదు. తామరాకుంది, అది నీటి బొట్లు దాని మీద పడ్డా ఆ నీళ్లు తామరాకు మీద నిలవు, అలా అంటనేటువంటి దానిలాగా సుగుణాలకు జోడైన ఆ సంతాన సౌభాగ్యాన్ని, సిరి సంపదలకు సుగుణాలకు జోడైన సంతానాన్ని కూడా వీళ్ళు పొందారట ఆ దంపతులు. లక్ష్మీ త్రిపురాంబ, పద్మరాణి, ఉమాదేవి, గీతారాణి వారి పుత్రికలు, ధూత వారి పుత్రికలట. తిరుమలరావు, శివనారాయణ, విజయగోపాల్ పుత్ర సంతానం. అంటే 3 కొడుకులు 4 కుమార్తెలు ఈ రాజేశ్వరమ్మకు ఉన్నారట. గృహస్థాశ్రమ ధర్మాన్ని క్రమం తప్పకుండా ఆచరణలో పెట్టేది రాజేశ్వరమ్మ. తల్లి సహధర్మచారిణిగా భర్తతో కలిసి చేయవలసిన పుణ్యకార్యాలన్నీ నెరవేర్చింది. ఆమెను సతిగా పొందిన కొసరాజు తెలగయ్య గారు ధన్యులు. ఎందుకు అంటే అంతటి ఆగర్భ భక్తితత్వంలో ఉన్నప్పటికీ కూడా గృహస్థ బాధ్యతలు ఎక్కడ విస్మరించకుండా ఎలా జీవించాలో అద్భుతంగా ఎరిగినటువంటి ఇదేనమాట ఆమెది. ఎంత త్వరగా కర్మ విమోచన పొందితే తన మార్గం అంత తొందరగా సుగమం అవుతుందని రాత్రింభవళ్ళు తాత్పత్రయపడేదట. పిల్లల పెళ్ళిళ్ళు, పేరంటాలు ధర్మబద్ధంగా నెరవేర్చిందట. ఇల్లు కలకలలాడుతుండేది. కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలతో కలకలలాడిపోతూ ఉంది ఆ ఇల్లు. అయినా ఆమె దేనికోసం అలమటిస్తుందో, దేనికోసమో అంటే సమస్తం ఉన్నా కూడా దేనికో ఒకదానికి చింత మనిషిలో ఉంటుంది. మనం కొంతమంది భక్తుల విషయాలు తీసుకుంటే సంతానం కోసమో, లేకపోతే వాళ్ళ పిల్లల వివాహాల కోసమో, లేకపోతే ఇంకోటి. కానీ అమ్మకు సమస్త సంపదలు ఉన్నాయి. చక్కగా అందరూ కూడా పిల్లా పాపలతో, తన సంతతి కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కానీ అమ్మ హృదయంలో వెలితి ఏమిటి? ఆ వెలితి ఏదో కోసం ఆరాటపడుతూ ఉంది. ఏ కొరత లేకపోవడమే ఏదో కొరతలా అనిపించే తులసి పూజ ఆమెకు నిత్య విధి. వంట ఇంటి దగ్గరే తులసి కోట. అక్కడే భక్తులందరూ సమావేశపరిచేదట. ఆశ్రమ పూజలకు శుక్రవారం ఒక ప్రాధాన్యత సంతరించుకునేది. నేడు ఆ విశిష్టతే శుక్రవారానికి సంక్రమించింది. శుక్రవారం ఆశ్రమానికి వెళ్ళడానికి ఎంతో తహతహలాడేది అమ్మ. ఇంటి పనులన్నీ ముందుగానే ముగించుకునేది. ఇప్పుడు మనలో కూడా చాలామంది సత్సంగాలు అవి అనుకున్నప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధతో గృహస్థ బాధ్యతలు నిర్వర్తించి ఎప్పుడు ఆ సమయం వస్తుందని వేచి చూస్తూ ఉంటాం కదా. అలాగే అమ్మగారు కూడా అలాంటి ఇస్తూ ఉన్నారట. ముద్ద మందారాలతో, మల్లెలతో మనకి మా పిచ్చమ్మ తల్లి చెప్పింది కదా, ఆ మందారాల యొక్క విశిష్టత ఏంటి అట్లా ముద్ద మందారాలు, మల్లెలు ఇలాంటి అన్నింటినీ పెంచి చక్కగా ఆ పూలతో అమ్మను అర్చించేదట.
చైత్రశుద్ధ నవమికి ఆమె ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరిగేది. గుణవతిగా, సంతానవతిగా, అనుకూలవతిగా ఈమె భర్తను సేవిస్తూ ఉండేది. ఆ భర్త ఆదేశానుసారం పంచాయతీ వార్డ్ నెంబర్ అంటే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు మన రాజేశ్వరమ్మ గారు. అలా అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేది. అలా కనిపించే దానాలు ఒక ఎత్తు అయితే తెలియని గుప్త దానాలు అనేకం చేసేదట రాజేశ్వరమ్మ గారు. అలా అవధూత మాత ఈమెకు మంత్రోపదేశం చేసింది. నాటి నుండి జీవన విధానం మారిపోయింది. బాహ్య ఆడంబరాలన్నీ కూడా తొలగించేసుకుంది. చీనంబరాలు వదిలింది. కాషాయ వస్త్రధారణ ప్రారంభించింది. కాంచన భూషణాలు త్యజించి నిరాడంబరంగా ఉంటూ వచ్చింది అమ్మ నిర్యాణం. రాజేశ్వరమ్మ మనం గతంలో చెప్పుకున్నాం కదా, నిర్వాణ అయినప్పుడు అమ్మ ఎలా ఉంది ఏంటి, ఇట్లా ఆమె కాంక్షతో చక్కగా ఆ విగ్రహాన్ని అంటే రాజేశ్వరమ్మ గారికి తెలుసుకున్నాం, ఆమె విగ్రహ ప్రతిష్ఠ గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం 9/6/71 అంటే 14/6/71 సిద్ధేశ్వరమ్మ పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ 5 రోజులు నిత్యాన్నదానంతో అప్పట్లో శాస్త్రోక్తంగా శివయంత్రము ప్రతిష్ఠా కార్యక్రమాన్ని రాజేశ్వరమ్మ గారి కార్యనిర్వహణలో నిర్విఘ్నంగా జరిగింది. ఆ సమయంలో చిన్నమ్మకు కోటి బిల్వార్చన జరిపించాలని సంకల్పం వచ్చిందట. అలాగే చక్కగా 1975లో బిల్వార్చనకు అంకురార్పణ జరిగింది. 40 రోజులు 40 మంది వేద పండితులతో శ్రీచక్ర పూజ, గోపూజ, కన్యా పూజ, సువాసిని పూజ, మహాన్యాస రుద్రాభిషేకాలు, హోమం, శివ కళ్యాణం, వేద పఠనం, బిల్వార్చన, సాయంత్రం కుంకుమ పూజ ఇవన్నీ చేస్తూ ఆమె కోటి బిల్వత్రాలు తేతలి శ్రీ కరుటూరి గరటయ్య గారు వ్యయ ప్రయాసలకు వచ్చి ఏజెన్సీ ఏరియా నుండి రోజు రైలుకు గుడివాడ వచ్చేలాగా ఏర్పాటు చేశాడట. అక్కడి నుంచి ఆటోలో కురుమద్దాలి వచ్చేట. కోటి బిల్వార్చన కార్యక్రమాన్ని అమ్మ అద్భుతంగా జరిపించారు. మొదట్లో చిన్నమ్మ ఒంటి మీదకి ఈ యొక్క అవధూత వచ్చేదట. అమ్మ నీ సేవ చేసుకుందామంటే ఈ సిద్ధులు వచ్చి పడుతున్నాయి ఏంటి నాకు అంటే, సాధకుడికి వచ్చేటువంటి సిద్ధులు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ప్రమాదమో తెలుపుతూ ఉంది. అందుకమ్మా ఈ సిద్ధులు నాకొద్దు, చక్కగా నాను ఇవన్నీ నీ సేవ చేసుకునే భాగ్యాన్ని అక్కడ బాధపడేదట. సిద్ధిని కాదు వాక్ శుద్ధిని ఇచ్చాను నీకు అన్నదట. చిన్నమ్మ కళ్ళు మూసుకుంటే చాలట అమ్మ కనపడేది. క్రమంగా ధ్యానంలో లీనమై బాహ్య ప్రపంచాన్ని మరిచేది. అలా సమాధిలో ఉన్నప్పుడు తన బిడ్డల గురించి ఏమీ చెప్పేది కాదట. చాలామంది అంటారు భగవద్గీతలో మంచి భగవద్ అనుభూతిలో ఎంతో పేరు గడించిన వాళ్ళు ఇతరుల విషయాలు చెప్తారు, కానీ తమ వాళ్ళు పరవాళ్ళు అనేటువంటి భేదం వాళ్ళకు ఉండదు. అసలు తన వాళ్ళని మరిచి ఎందరినో హక్కును చేర్చుకునేటువంటి హృదయం వారు కలిగి ఉంటారు. అలాగే చిన్నమ్మ ఎప్పుడు కూడా తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయాల్ని ఆమె చెప్పేవారు కాదట. ఏ పని చేస్తున్నా రామనామం మరిచేది కాదు. మాత జనని అంటూ ఆ ప్రేమగా అమ్మను తలుచుకుంటూ ఉండేదట. ఆమె ఎంతో నిగ్రహంతో సహనంతో సమస్యలను ఎదుర్కొనేది. ఏ రాత్రైనా విసుగు చెందకుండా ఏ భక్తులు వచ్చినా కూడా వాళ్ళని ఎవరైనా భక్తులకి ఇబ్బంది అన్నా వాళ్ళని పరామర్శించి వచ్చేదట. అంతేకాకుండా గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్నా చిన్నమ్మ ముందుగా వెళ్ళి వాళ్ళకి చక్కగా కార్యక్రమాలకు కావలసినటువంటి దాన్ని, కొంతమందికి వివాహానికి కావలసినటువంటి కానుకలు ఇచ్చేవాళ్ళు, కొంతమందికి కళ్యాణం జరుగుతుంటే వారి భోజన ఖర్చులు పెట్టుకునేవాళ్ళు. ఇట్లా ఏ ఉత్సవాలైనా ఎంతోమందికి కావలసినటువంటి ఆహార పదార్థాలని అన్నీ కూడా చిన్నమ్మింట్లో వండి పంపించేది. అంటే ఆ తల్లి ఎంత దాతృత్వాన్ని కలిగి ఉండేదో మనం గ్రహించవచ్చు. ఇంకా పోతే ఎవరింట్లో ఏ శుభకార్యం వచ్చినా ఆమె ముందుండేదట. ఆమె వెళ్ళి వంటింట్లో పని ప్రారంభం చేయగానే భక్తులందరూ తలా ఒక చెయ్యి వేసి ఇలాంటి సమిష్టి కృషి కావాలి. కానీ మనం ఏదో ఇది అనుకొని చూడండి, తన ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తుల్ని తన బిడ్డలుగా భావించి వారింటి కార్యక్రమాలకి తోటి సజ్జన భక్తులందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు అప్పట్లో. అంటే ఎంతటి అతిశయోక్తం కదా. కులమత విశిక్షణ అనేది ఏమాత్రం ఆ ఊర్లో పడచూపేది కాదట. అలా లేకుండా ఎవరింట్లో అయినా ఇలానే శుభకార్యాలను జరిపించేటువంటి దివ్యమంగళ స్వరూపిణిగా రాజేశ్వరమ్మ గారు కూడా ఇదేయట. సాధారణంగా సాధకునికి 6 నెలల్లో కానీ 12 సంవత్సరాల్లో కానీ జ్ఞానోదయం కలుగుతుంది కదా. కానీ చిన్నమ్మకు 6 నెలల్లోనే జ్ఞానోదయం అయ్యిందట. ఒకప్పుడు ఆమెకు తీర్థయాత్రలు చేయాలనే కోరిక కలిగింది. శ్రీశైలం, కాళహస్తి, మహానంది సేవించుకుంది. నంద్యాల దగ్గర యాళ్ళూరు అమ్మను,
పెనుమచ్చ సీతమ్మ యోగిని దర్శించుకుంది. తర్వాత కాశీ యాత్ర కూడా చేసిందట ఈ చిన్నమ్మ. అలహాబాద్, త్రివేణి సంగమం, మధుర, పాండిచ్చేరి, అరవిందాశ్రమం, శ్రీ రమణాశ్రమం సందర్శించింది. కురుమద్దాని కృష్ణ మందిరానికి మధుర నుండి పాలరాతి విగ్రహం తెప్పించి అర్చించింది. బుచ్చమ్మ బాలయోగిని అంతిమయాత్ర కూడా చిన్నమ్మ దగ్గరుండి జరిపించింది. చూడండి, ఈమె స్వహస్తాలతో బుచ్చమ్మ అనేటువంటి యోగిని యొక్క అంత్యక్రియను కూడా జరపడం జరిగిందట. 2 పర్యాయాలు భద్రాచల రాముని దర్శించింది. గౌతమి స్నానం తన పాలిట మహాభాగ్యంగా సీతారామ లక్ష్మణ వైకుంఠ సమేతంగా రాముని తిలకించడం పూర్వపుణ్యంగా భావించిందట. ఇలా సీతారామ లక్ష్మణ విగ్రహాల్ని 1922లో కురుమద్దాల్లో అమ్మ ప్రతిష్టాపన చేయడం జరిగిందట. ఈమె తెల్లమ్మని ప్రతిష్ఠించింది, అలాగే శ్రీకృష్ణుని ప్రతిష్ఠించింది, అలాగే మరలా సీతారామ లక్ష్మణుని సీతా సమేతంగా ఆమె తల్లి ప్రతిష్ఠించింది. ఏ కార్యం తలపెట్టినా తన కులగురువు ఇలవేలిపోయిన అవధూత మాతను అర్చించేది. ఆమెకు ఏ ఇబ్బంది వచ్చినా అమ్మ అభయహస్తంతో నిలిచేది. ఒకసారి మాట పడిపోతే అమ్మ స్వయంగా వచ్చి వైద్యం చేసి మాట తెప్పించిందట. ఆశ్రమంలోని భక్తులు అమ్మకు హారతి ఇచ్చి హారతి అమ్మ ప్రియ శిష్యరత్నమైన ఈమెకు కూడా ఇచ్చేవారు. అట్లా ఈ మాట పడిపోతే మనకు పిచ్చమ్మ తల్లి ఇచ్చింది కదా, అలాగే మనకి ఆలూరు గోపాలరావు సార్ అని చెప్పి ఆయన్ని నేను చివరి రోజుల్లో చూడడం జరిగింది. ఆ మహానుభావుడు ఎన్నో చోట్ల తిరుగుతూ నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఆలూరు గోపాలరావు గారు. అలా ఎంతోమందిని కూడా సాయి తత్వంలో ముందుకు వెళ్ళేలా నడిపించినటువంటి వారు. ఆయనకి గొంతు మాట రాకుండా అయిపోయింది. తర్వాత ఎప్పటికది మరలా సాయి అనుగ్రహంతో మరలా మాట వస్తుందన్నమాట. అట్లా వచ్చేసి క్రమంగా హారతిని తాను గ్రహించడం మానేసింది. ఆడంబరాలు, భేషజాలు అల్లంత దూరాన ఉంచిందట. ఈమె ఆకలి కూడా అరికట్టుకునేది. జితేంద్రియత్వం సంపాదించింది. తన గురువులాగే తన జఠరాగ్ని సహస్రారంలో నిలిపేది. అందుకే జఠరాగ్ని పైకి వెళ్ళి కూర్చుందిరా అనేదట. భవిష్యత్తులో శుభాశుభాలు ఆమె గ్రహించగలిగేది. అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను కూడా అంటే ఒకదాని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. నిరాడంబరమైన ప్రేమ మాత్రమే గలవటండి సాత్వం. ఏమాత్రం తనకి కీర్తి ప్రతిష్టలేదు, కాంచలేదు. అటువంటి అమ్మ చిన్నమ్మగా ఎదిగి ఎంతోమంది భక్తులకు ఆదర్శమూర్తి అయిందన్నమాట. శుభాలైతే పైకి చెప్పేది, అశుభాలైతే తనలోనే తాను దాచుకొని దానికోసం ఒక పరిష్కారంలాగా భక్తుల చేత ఆ పూజలు చేయించేదట, పారాయణలు చేయించేదట. ఆ రోజుల్లో చిన్నమ్మ శారదాదేవి వామగామృతాన్ని గ్రోలేది, పులకించేది. ఆమె భావాలు అమృత తరంగాలై పెళ్ళుబికేవి. నిద్రను అదుపులో ఉంచుకుంది, శాసించేది. విద్వాంసులు యోగీశ్వరులు ఉపదేశిస్తుంటే ఎంత దూరమైనా వెళ్ళి శ్రద్ధగా వినేదట, ఆచరించేది. ఆమె ఏనాడు ఏ మతాన్ని విమర్శించి ఎరుగదు. తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఎప్పుడు దేన్ని విమర్శించరన్నమాట, తటస్థంగా ఉంటూ ఉంటారు. అలా అందుకని అమ్మ కూడా ఎప్పుడు ఏ మతాన్ని విమర్శించింది లేదు. సర్వమత సమానత్వం ఆమె ఆదర్శము. బైబిల్ పఠనము చేసిందట, ఖురాన్ను చదివిందట. అన్ని మతాల వారు కూడా అమ్మ అక్కడికి వచ్చేవాళ్ళట. వారి నమ్మకాలను, ఆచారాలను అనుసరించి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇచ్చేది. ఎవరు తెచ్చుకున్న పండును వారికి ఆశీర్వదించి ఇచ్చేది. తాను ఆశ్రమ ప్రసాదం మాత్రమే స్వీకరించేది. అన్నదానం అంటే ఆమెకి ఎనలేని ప్రీతి. దాన ధర్మాలు ఆమె ప్రాణాలు. బ్రాహ్మణులంటే అమిత భక్తి, అచంచల గౌరవము. ఎల్లవేళ్ళ శిష్యులతో కూడి ఆధ్యాత్మిక చర్చలు జరుపుతుండేది. ఆగామి, సంచితము, ప్రారబ్ధము వీటి గురించి ఎప్పుడు వివరిస్తూ ఉండేదట. ఆగామి అంటే రాబోయి, సంచితము అంటే ఉంచుకున్నవి, ప్రారబ్ధం అంటే గత జన్మలోవి, ఇప్పుడు చేసుకుంటున్నవి సంచితం. అలా అన్నమాట వివరిస్తూ ఉండేది. తన బిడ్డల గురించి తన స్వార్థం కోసం చిన్నమ్మ ఆలోచించేది కాదు. తను ఆశ్రయించిన భక్తుల కోసం, ఆర్తుల కోసం ఆరాటపడేది. ఇట్లాంటి వాటిని మనం ఏమంటారు, కుటుంబాన్ని కాదు, కానీ తను చేయవలసినటువంటి సమస్త బాధ్యతలను నిర్వర్తించి తదుపరి పూర్తి వైరాగ్యంలో, పూర్తి ప్రేమతత్వంతో తన భక్తులతో లయమైందనమాట. పుస్తకాల్లో ఏముందిరా, మస్తకాల్లో ఉండాలి కానీ పాత మూట ఇప్పదీసుకో, ఇక కొత్త మూట కట్టుకోవద్దు అనేదట. అవన్నీ సహజ సులభ ధోరణిలో చెప్పేది. ఆమె పలుకులు పండిత పామరులను కదిలించేవి. మంచి చెడ్డల అనుభవాలు ఈ జన్మలోనూ పునర్జన్మలో కూడా అనుభవించవలసిందే. గృహస్థ ధర్మం నెరవేర్చుతూ పరబ్రహ్మను సంధానం పొందవచ్చునని ఆమె విశ్వాసం. ఇప్పుడు మనందరం ఏ బాటనైతే తొక్కుతున్నామో సంసారంలోనే నిర్వాణం అనేటువంటి దాన్ని అదే అమ్మ కూడా చెప్పింది. గృహస్థ ధర్మాన్ని వదలాల్సినటువంటి అవసరం లేదు. మీరు భగవంతుని చేరుకోండి, గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నది. గృహస్థ ధర్మం ఆమెకు అంకస్థితార్థ పేటిక. ఆమె తన భక్తులందరినీ నానా, బిడ్డ, బాబు అని ఆప్యాయంగా సౌమ్యంగా పిలిచేదట.
ఆ పిలుపుతోనే బాధితుల హృదయంలో తేలిక పడిపోయే. నిజమే కదా, నిజమైన ప్రేమతో కలిగినటువంటి పిలుపు ఎలాగైనా హృదయాన్ని కదిలిస్తుంది. ఆమె దైవ దూషణ భరించేది కాదు, అమ్మ తిరస్కారం సహించేది కాదు. శ్రీమతులు రామమ్మ, సక్కుబాయి, బసవమ్మ, వెంకటరామమ్మలతో వేదాంత విచారం చేస్తూ దివ్య జ్ఞానామృతం భక్తుల హృదయ పాత్రను నింపేది. వెంకటరామమ్మ చిన్నమ్మకు అభ్యంగ స్నానం చేయించేది, ఆమె సేవలో నిమగ్నమయ్యేది. శ్రీరాముణ్ణి భరతుడు సేవిస్తే భరతుడు శత్రుఘ్ని సేవించాడు. భాగవత సాంప్రదాయం ఇదే కదా అనేది. భరతుని సేవలో శత్రుఘ్నుడు భాగవత శిఖామణి అయ్యాడు. ఆమెను దర్శించడానికి పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు మొదలుకొని నిరుపేదల దాకా వచ్చేవారట. అందరినీ అమ్మ కన్న బిడ్డల్లా చూసుకునేది. ఒకసారి జైరామ్ అనేటువంటి ఇంజనీర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన గారి కోడలు కడుపుతో ఉంది. బిడ్డ కాదురా గడ్డ అన్నారట డాక్టర్లు. కానీ బిడ్డే అన్నదట అమ్మ. అమ్మ చేతి అమృత స్పర్శ అన్ని రోగాలకు ఔషధం కదా, తన దగ్గరకు తీసుకొని స్పృశించిందట. తర్వాత అమ్మాయికి చక్కటి 12 బిడ్డ జన్మించిందట. కురుమద్దాలి వాస్తవులో మడత మంచం ఇనుపచొవ్వ గుచ్చుకొని కాలు సెప్టిక్ అయింది. డాక్టర్లు కాలు తీసివేయాలన్నారు. చిన్నమ్మ అతని స్వహస్తాలతో అంటే వారి యొక్క తపశ్శక్తిని, ఆ స్పర్శ ద్వారా తపశ్శక్తిని ఉపయోగించి రోగుల వ్యాధుల్ని నయం చేసినటువంటిది. ఆమెకు గడ్డ ఉన్న బిడ్డను కలిగజేసినటువంటి విషయం. తురకపాలెం హుస్సేన్ ఆధ్వర్యంలో అవధూత ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. అందుకు ఒక ప్రముఖ వ్యక్తి ఆటంకపరిచాడట. చాలా వ్యతిరేకించాడు. ఆమె శాంతంగా ఒప్పించాలని ప్రయత్నించి కానీ ఫలితం లేదు. శాంతమూర్తి రాజేశ్వరి మాత అప్పుడు ఉగ్రకాలిక అయ్యిందట. అవధూత మాత అతని దుర్బుద్ధిని శిక్షించింది. అతడు సన్మార్గవర్తనుడయ్యాడు. అమ్మకు పరమభక్తుడయ్యాడు. శుద్ర శక్తులతో బాధపడేవారిని కూడా చిన్నమ్మ బాగు చేసేది. వేములపల్లి నారాయణ గారి అమ్మాయి ఇందుకు ఉదాహరణ. చేతబడితో బాధపడి ఆ అమ్మాయిని ఆధ్యాత్మిక శక్తితో ఆరోగ్యవంతురాలుగా చేసింది. వారంతా గొప్ప భక్తులై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నందమూరి మనకి ప్రస్తుతం లేరు. నందమూరి తారక రామారావు గారు కూడా అమ్మను దర్శించారట. అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి అమ్మ యొక్క ఆశీస్సుల కోసం వెళ్ళాడట. రాజేశ్వరి మాత ఆశీస్సుల కోసం వెళ్తే అప్పుడు ధర్మాన్ని నువ్వు కాపాడుతూ ఉన్నంత వరకు నేను నీకు సహకరిస్తాను అనేటువంటి తన ఆశీస్సులను ఇచ్చి అమ్మ పంపించిందట. ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు కన్నులు అరమోడుపు అయ్యేవి, నల్లగుడ్డు పైకి కనిపించేది కాదు. ఇలా రాజేశ్వరి మాత మానవ సేవే మాధవ సేవగా జీవించి ఎందరెందరూ ఆదుకుంది. సాధ్వీలామ ఇలా దీనజన ప్రియబాంధవి అయ్యింది అమ్మా. బుర్హంపుర పహల్లో అవధూత ఆశ్రమానికి రాజేశ్వరి మాత ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ బాల బ్రహ్మలక్ష్మి నారాయణ యోగి వారిచే ఇలా ఎన్నో కార్యక్రమాలని ఆమె చేయించారు. అలా 1985 ఫిబ్రవరి 15లో బుర్హంపహట్ అవధూత ఆశ్రమంలో రామనామ సప్తాహాన్ని జరిపించారు. జానకి ప్రియుని పిలుపు సాక్షాత్ వైకుంఠ. అది మహాశివరాత్రి 17/2/1985 సంవత్సరంలో ఆ ఊరే కాదు దేశమంతా కూడా మృత్యుంజయ మంత్రంతో శ్రీ కొసరాజు హరినాథ్ విఠలరావు అనేటువంటి ఆయన సప్తాహం చేసి వాళ్ళ సంతానం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మందిరాన్ని చూసుకుంటూ ఉన్నారట. మహామంత్ర రాజేశ్వరి మాత మృత్యువు నుండి అమరత్వాన్ని, అమృత అనుభవాన్ని, అన్నింటికీ అతీతమైన రామక్యాన్ని సంపాదించింది. అలా ఆమె హృదయ స్పందన ఆగిపోయింది. హృదయ వీణ మోగించిన రామ రవలి జగమంతా నిండిపోయింది. 17/2/1985లో అమ్మ సిద్ధి పొందారు. ఆమె కైవల్యం పొందిన వార్త అన్ని చోట్లకు వ్యాపించింది. భక్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా అమ్మని 1989 జనవరి 1 వరకు అమ్మ సేవలో పాలు పంచుకున్నారట కొసరాజు తెగయ్య గారు. ఆ మందిర నిర్వహణ అంతా కూడా కొసరాజు వాళ్ళ కుటుంబమే నిర్వర్తిస్తూ ఉంది, వాళ్ళ సంతతి. అలా ఆయన 1989 5లో అమ్మగారు శరీరం వదిలితే ఈయన 89లో శరీరాన్ని వదిలారు. అమ్మ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహ ఇదిని అక్కడ ప్రతిష్ఠించారు. కంట తరపెట్టకూడదు ఎవరు అని చెప్పి అమ్మ ముందరే చెప్పిందట. ఇక అమ్మ అర్చకులు తోలేటి మల్లికార్జున నాన్నగారు కూడా 1900 రామావధూత పిచ్చమ్మ మహర్షి సత్సంకల్పమే నేటికి పాలు పంచుకుంటున్నారట ఆ యొక్క కుటుంబ సభ్యులు. ఇదంతా కూడా చూడండి, ఎందరో మహాత్ములు వస్తూ ఉంటారు, ఎన్నెన్నో మనకి అందిస్తూ ఉంటారు. కానీ ఆచరిస్తే ఒక్కరు చాలు, ఆచరించినప్పుడు అనేకం ఉంటాయి. అందరిలోనూ ఉండేటటువంటిది ఆ దివ్యత్వమే. కాకపోతే అర్థం చేసుకునేటువంటి సాధకుల్లో, అవగాహన చేసుకునేటువంటి సాధకుల్లో లోపం ఉంటాయి. కానీ మహాత్ముల విషయంలో ఎప్పుడు లోపాలు ఉండవు. కాబట్టి ఇలా మనకి ఈ యొక్క మా అమ్మ అవధూత పిచ్చమ్మ తల్లి మరియు వారి శిష్యురాలైనటువంటి రాజేశ్వరమ్మ చిన్నమ్మ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని చక్కగా
మనం ఈ జీవిత విశేషాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. చక్కగా ఆదరిస్తూ వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గురుదేవ దత్త, జై పిచ్చమ్మ తల్లి, జై జై సాయి సమర్థ.